నమస్కారం. ఈ మధ్య కొప్పరపు కవులు అనే మాట బాగా వినపడుతోంది. ఈ మధ్య అంటే ఒక 10-15 ఏళ్ళ నుంచి ముఖ్యంగా బాగా వినపడుతోంది. ఎవరి కొప్పరపు కవులు? ఈ కొప్పరపు కవులు ఎవరంటే తెలుగువారికే చెందిన అవధాన విద్యకు ఆద్యులు లాంటి వాళ్ళు, పూజ్యులు, అవధాన విద్యలో చక్రవర్తులు. అలాగే ఆసుగా అంటే అప్పటికప్పుడు వేగంగా అప్పటికప్పుడు ప్రబంధాలను కావ్యాలను చెప్పగలిగే శక్తి, అటు అవధాన విద్యలోనూ ఇటు ఆసుగా కావ్యాలు చెప్పడంలోనూ వీళ్లకు మించిన వారు తెలుగు సాహిత్య చరిత్రలో లేనే లేరు. ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. గంటకు 500 పద్యాల వేగంతో కావ్యాలు చెప్పేవాళ్ళు. అరగంటకు ఒక ప్రబంధం కూడా చెప్పారు ఈ కొప్పరపు కవులు. ఏంటి కొప్పరపు అంటే ఈ కొప్పరపు అనేది వాళ్ళ ఇంటి పేరు. ఇది ఎక్కడుందంటే గుంటూరు జిల్లా కోటపోటకు దగ్గరలో ఉంటుంది. వీళ్ళు కొండవీటి సీమ, పలనాడు సీమకు చెందినవారు. కోటప్ప కొండకి కాస్త దూరంలోనే కొప్పరం అనే ఊరుంటుంది. వాళ్ళ ఇంటి పేరు, ఊరి పేరు రెండు కొప్పరమే. ఇద్దరు సోదర కవులు. పెద్ద ఆయన పేరు వెంకట సుబ్బరాయ కవి గారు, రెండో ఆయన పేరు వెంకట రమణయ్య గారు. వీళ్ళిద్దరూ 5 ఏళ్ల వయసులోనే కవిత్వం చెప్పడం ప్రారంభించి 8 ఏళ్లకే శతకాలు చెప్పి 11 ఏళ్లకే అష్టావధానం చేసి 15 ఏళ్లకే శతావధానం చేసి 20 ఏళ్ళు రాకముందే 24 నిమిషాలకు అంటే గడి అంటారు దాన్ని, గడియకు 300 పద్యాల వేగంతో ఆసుగా ప్రబంధాలు నిర్మించి గొప్ప చరిత్ర సృష్టించిన మహాకవి చక్రవర్తులు, అవధాన కవి సమ్రాటులు, సార్వభౌములు కొప్పరపు సోదర కవులు. వీరి గురించి ఇంకా తెలుసుకుందాము. వారి సాహిత్యాన్ని కూడా మదించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.